హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంతో టేస్టీగా హెల్దీగా ఉండే సొరకాయ క్యారెట్ హల్వా చేసుకోబోతున్నాం. ఎలా చేయాలో చూద్దాం పదండి. సొరకాయ క్యారెట్ హల్వాకి కావాల్సిన పదార్థాలు: సొరకాయ తురుము 2 కప్స్ తీసుకోవాలి. సొరకాయని బాగా పీల్ చేసుకొని లోపల ఉండే సీడ్స్ అన్నీ తీసేసి ఇలా తురిమి పెట్టుకోవాలి. నెక్స్ట్ క్యారెట్ తురుము 1 కప్. డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు, బాదాం, కిస్మిస్ తీసుకోవాలి. నెక్స్ట్ షుగర్ 1/2 కప్. నెయ్యి సరిపడంత తీసుకోవాలి. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక 4-5 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ఫస్ట్ మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ జీడిపప్పు, బాదం ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక కిస్మిస్ తీసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే నెయ్యిలో మనం సొరకాయ తురిమి పెట్టుకున్నాం కదా, అది వేసి ఫ్రై చేసుకోవాలి. సొరకాయ తురుము వేసి 1 మినిట్ అలా ఫ్రై చేసుకొని నెక్స్ట్ క్యారెట్ తురుము కూడా వేసేసుకోవాలి. ఈ రెండు బాగా ఫ్రై అవ్వాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని 5 మినిట్స్ ఒక్కొక్కసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా 5 మినిట్స్కి ఒకసారి మూత తీసి కలుపుకుంటూ బాగా మగ్గనివ్వండి నెయ్యిలో. సొరకాయ తురుము, క్యారెట్ తురుము బాగా నెయ్యిలో ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది. ఇది చాలా హెల్దీగా ఉంటుంది ఫ్రెండ్స్. షుగర్ కూడా ఎక్కువ పట్టదు. ఇలా వెజిటేబుల్స్తో హల్వా చేసి పిల్లలకి పెట్టండి, చాలా హెల్దీ. బాగా ఫ్రై అవుతుంది కదా. చూడండి, నెయ్యి కొంచెం అలా బయటకు వస్తూ ఉంటుంది బాగా ఫ్రై అయ్యాక. ఇప్పుడు మనం షుగర్ తీసి పెట్టుకున్నాం కదా 1/2 కప్, అది వేసుకోవాలి. షుగర్ కొంచెం మీ ఇష్టం అండి. కొంచెం స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇక్కడ 1/2 కప్ సరిపోయింది కరెక్ట్గా. ఇలాంటి హల్వాస్లో ఎక్కువ షుగర్ పట్టదండి. ఎక్కువ స్వీట్ ఉన్నా అంత బాగోదు. షుగర్ వేసుకున్నాక ఒకసారి కలిపి మూత పెట్టేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోండి. ఒక 2 మినిట్స్ తర్వాత చూడండి, షుగర్ అంతా కరిగిపోయి ఇలా వాటర్ బయటకు వచ్చింది కదా. ఇప్పుడు ఇదంతా బాగా దగ్గరకు వచ్చేసి మళ్ళీ నెయ్యి బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
బాగా దగ్గరకు వచ్చేసింది కదా, వాటర్ కూడా ఏం లేకుండా ఇంకిపోయాయి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, దాంట్లో హాఫ్ వేసుకుంటున్నాను. ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాక కూడా ఒకసారి కలిపి ఇంకో 2 మినిట్స్ మూత పెట్టి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. క్యారెట్ సొరకాయ హల్వా రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి. ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఇదండి నెయ్యి చూడండి బయటకు వస్తుంది. ఇలా నెయ్యి బయటకు వచ్చేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. సొరకాయ క్యారెట్ హల్వా రెడీ. చూడండి ఎంత ఎమ్మీగా కనిపిస్తుంది కదా, ఒకసారి ట్రై చేయండి. అండ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.